ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇయాల మొత్తంగా చూస్తే హైదరాబాద్ ని బర్బాద్ చేసి హైదరాబాద్ లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి రియల్ ఎస్టేట్ ను కుదేలు చేసి 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి 1000 గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇయాల పిల్లలకు సౌలత్ లేకుండా చేసి 100 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి చివరికి 700 మంది రైతులు అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిల్చుని కనబడతా ఉన్నారు మాజీ పంచాయతీరాజ్ మంత్రి మొన్ననే పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతా ఉన్నారు 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారెంటీలు ఇయ్యాలే పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లాబట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఆషామాషి ఎన్నిక కాదు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి ఏమైతది కొంతమంది అంటున్నారు ఏమైతది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్ లో అని ఏమైతదంటే నేను 2,500 రూపాయలు ఇయ్యకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు నేను 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా ముసలి అవ్వ తాత నాకే ఓటేసిండ్రు నేను 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు మరి నేను ఎందుకు ఇయ్యాలే తులం బంగారం నేను ఎందుకు ఇయ్యాలే స్కూటీలు ఏమి ఇయ్యకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటది